ఫార్మర్కు కాసు వారు అంటారు, సీట్లు మనం డబ్బును వాళ్ళకి ఇస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీకి. డబ్బు ఎందుకంటే అక్కడ వాటర్కి డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు ఓటేయరు. మా రాజమండ్రిలో అయితే వాటర్స్ వచ్చి ఇంటి మీద దాడి చేశారు. సరే, ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ రామాలయం స్థాపించి ఆయన ప్రతిష్ఠించారు, అది పనిచేస్తుందా? రాముడి గుడి కట్టగానే ఆయన చెప్పాడు 400 దాటుతున్నాం మేమని. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల్లో ఏం కేంద్ర ప్రభుత్వం మా డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ మావి అని చెప్తున్నారు. ఈయనేమో ఇవన్నీ నావని చెప్పి ఈయన పేరు వేసుకుని ఈయన ఇస్తున్నారు. అసలు ఎవరు ఇది? కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకి ఏమి డబ్బు ఇవ్వదండి. చాలా అభివృద్ధి జరిగింది భారతదేశంలో అని చెప్తూ 82 కోట్ల మందికి ఇంకా ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. దేశంలో అదానీ గారి సంపాదన, అంబానీ గారి సంపాదన 100 రెట్లు పెరుగుతుంది. అది లెక్కేసుకుంటే ఇలాగా అట్టడుగులో ఉన్న జనం పరిస్థితి బాగుపడేలా చూడాలి. నాకైతే ఏం కనపట్లేదు అది. చంద్రబాబు నాయుడు నెగ్గితే అతను ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాడు, వాళ్ళకి చంద్రబాబు మీద నమ్మకం లేదు అని ఒక ధీమాలో ఉన్నారు వాళ్ళు. అతను డైరెక్ట్గా స్పీచ్లే అవే ఇస్తున్నాడు. ఇక్కడ ఇండస్ట్రీస్కి ఏమిటంటే మనకు పోర్ట్లు ఉన్నాయి, ఆ పోర్ట్లు డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి పోర్ట్లు మాకు రావు, మేము కేవలం వేరే వర్గం మీద ఆధారపడ్డాము, అవి రావని మేమనే స్టేట్మెంట్ కూడా అఫీషియల్గానే వచ్చింది. అవును, ఆయన చెప్తున్నాడుగా క్లాస్ వార్ అని. ఎస్, అతను క్లాస్ వార్ అన్నది పట్టుకున్నాడు. ఎంత మటుకు ఎక్కుతుందో చూద్దాం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున. చాలా ఫార్మర్కు కాసు వారు అంటారు, సీట్లు మనం డబ్బును వాళ్ళకి ఇస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీకి, ఇంత డిపాజిట్ నెగ్గాలి కదా. అది కూడా పేదలకు డబ్బు ఇవ్వడం కోసం డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నాడు. అది కూడా మంచిది అంటారా? పేదలకు డబ్బు ఇవ్వడం కోసం డబ్బున్న వాళ్ళకి. అంటే ఆ డబ్బు ఇవ్వడం కూడా మంచిదని నేను అంటలే, ఇస్తున్నాడని చెప్తున్నా. మంచిగా చెడా ప్రజలు నిర్ణయం చేస్తారు. నా అభిప్రాయం మీరు కొత్త విషయం ఏదైనా అడిగితే నేను చెప్తాను. ఇవన్నీ ఏమిటి సమాధానం లేనివి. డబ్బులు ఉన్నవాడికి ఇస్తున్నారు, బర్నింగ్ ఇష్యూ ఏం కాదు ఇది. డబ్బులు ఉన్నవాడికి అవ్వడం, డబ్బులు లేకపోతే ఎవడు ఏ పార్టీ టికెట్ ఎవరో అది అందరూ మీకు తెలుసు, నాకు తెలుసు. ఉత్తిన డబ్బులు ఉన్నవాడికి ఇవ్వటం మంచిదంటారా? అంటే మంచిదని మంచిదని మీరు జగన్ అడగండి, జగన్ కూడా చాలా తప్పు అంటాడు. డబ్బు ఉన్నవాడికే ఇస్తాడు డబ్బు, ఎందుకంటే అక్కడ వాటర్కి డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు ఓటేయరు. మా రాజమండ్రిలో అయితే వాటర్స్ వచ్చి ఇంటి మీద దాడి చేశారు, ఎందుకు ఇవ్వలేదు మాకు డబ్బులని. అన్ని పార్టీల వాళ్ళు ఇవ్వాల్సిందే, అన్ని పార్టీల దగ్గర తీసుకుని ప్రజాస్వామ్యంగా వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓటేస్తారు. అది అంటే ఇప్పుడు ప్రజలు కూడా మాకు జగన్ ఇష్టం లేదు, లేదా మాకు ఇష్టం లేదని చెప్పడం కూడా డబ్బులు ఎక్కువ కోసం కూడా అయ్యి ఉండొచ్చు. ఇస్తారేమో అలా చెప్తే ప్రజలు అలా అని చెప్పరు. ప్రజలు ఎందుకు చెప్తారు? ప్రజలు మీకు నాలాంటి వాడు ఎవడో మీకు దొరుకుతాడు, కానీ మీరు బయట ఒక చిన్న ఆటో నడిపేవాడో లేకపోతే ఒక పిడత కనిపప్పు అమ్మేవాడో ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళి మాటలు అనిపించండి చూద్దాం. సత్యది అప్పుడు ఎవరు కొట్టేస్తున్నాడు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి జాగ్రత్తగా ఆ టైంకి వచ్చే డబ్బులు మనం ఎందుకు పోగొట్టుకోవాలి, వీడి దగ్గర వాడి దగ్గర కూడా తీసుకుందాం, ఇష్టం వచ్చినట్టుగా వేద్దామని. సో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక ఫేజ్ డెమోక్రసీలో, మారుతుందేమో చూద్దాం. మోడీ నెగ్గాడు, ఏమి డబ్బులు ఇచ్చి నెగ్గలేదు. కేజ్రీవాల్ నెగ్గాడు, ఓట్లు కొనుక్కుని నెగ్గలేదు. మమతా బెనర్జీ నెగ్గింది, ఓట్లు కొనుక్కుని నెగ్గలేదు. ఈ పక్కనే పట్నాయక్ ఉన్నాడు, బిజు కొడుకు, అతను ఎప్పుడు ఓట్లు కొనుక్కుని ఎక్కలేదు. ఉన్నారు, మారుతున్నాయి నెమ్మదిగా. ఒక్కో స్టేట్లో, మన స్టేట్లో కూడా కొన్నాళ్ళకి మారుతుంది. సరే, ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ రామాలయం స్థాపించి ఆయన ప్రతిష్ఠించారు, అది పనిచేస్తుందా? రామాలయానికి అధికారం తెచ్చిపెడుతున్నాడు ఇప్పుడు. అదేగా ఆయన చెప్పాడుగా 400 సీట్లు దాటుతాయని చెప్పాడు. కేవలం రామాలయ స్థాపన, ఇంకేముంది ప్రతిష్ట. అదేగా ఆయన చెప్పింది. రాముడి గుడి కట్టగానే ఆయన చెప్పాడు 400 దాటుతున్నాం మేమని. అక్కడేమో అయోధ్యలో రోజు 50,000 1,00,000 మంది వెళ్ళి మన తిరుపతి కన్నా చాలా రష్గా వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు. రామాలయం కట్టడం ద్వారా మనకి ఇన్నాళ్ళకి నిజంగా స్వాతంత్రం వచ్చిందని ఫీల్ అవుతున్నారు. మరి ఓటు వేస్తారని ఆయన అనుకుంటున్నాడు. నాకు కూడా అలాగే కనబడుతుంది, వేస్తారేమో. రామాలయం కట్టి రామదాస్ జైలుకి వెళ్ళాడు. రామాలయాలు కట్టి కొంతమంది జైలుకి వెళ్తారు, కొంతమంది అందులో ఎక్కుతారు. ఇది ఏముంది? అంటే జనరల్ గా మనకు తెలిసిన చరిత్రలో రామాలయం మన చరిత్ర మనకి భద్రాద్రి మోదీ గారు రామాలయం కట్టారు. మరి ఆయన కన్నా మోదీ గారిది అయోధ్య, మనది భద్రాచలం. రాముడే కదా సార్? కాదు, ఇక్కడ భద్రాచలం ముత్యాలు ఎవరు పట్టుకెళ్తారు? ముఖ్యమంత్రి పట్టుకెళ్ళారు. నిజాం నవాబు గారు, తానీషా గారు స్టార్ట్ చేశాడు. అది అలా మనకు ఆచారం వస్తుంది. అది మన రాముడు. అక్కడ మసీదులు అవి బద్దలు కొట్టి పెద్ద గొడవ చేసి ఉద్యమం చేసి రామాలయం బాలరాముడిని స్థాపించారు.
అది బాలరాముడి విగ్రహం. ఇక్కడ మనకు రాముడు అని కానీ మనకు గుర్తొచ్చేది భద్రాచలం ఆ రవివర్మ పెయింటింగ్. రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి నలుగురు ఉంటారు. అది ఫుల్ పిక్చర్ మనది. వాళ్ళు ఇప్పుడు బాలుడిని పెట్టారు. బాలుడి పిక్చర్తో ఒక ఎలక్షన్ నెగ్గాలని అనుకుంటున్నారు. నెగ్గుతామని వాళ్ళు భావిస్తున్నారు. ఏమో నెగ్గుతారేమో చూద్దాం. ఇది ఎప్పుడో పివి నరసింహరావు గారు 92లో ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున చెప్పాడు. అప్పటికి మోడీ గారు లేడు, ఎవరు లేరు. రామాలయం మీద దాడి జరిగి మొత్తం ఈ పడగొట్టేశారు మసీదు. అప్పుడు చెప్పాడు ఆయన, మీరు మేము సిద్ధాంతపరంగా దెబ్బలాడాలంటే నేను దెబ్బలాడగలను, కానీ రాముడిని తీసుకొచ్చి పెడితే శ్రీరామచంద్రుడితో మేము ఎక్కడ దెబ్బలాడగలం అని లోక్సభలో చెప్పాడు అవిశ్వాస తీర్మానం. అప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. రథయాత్ర అద్వానీ గారు చేశారు. డిసెంబర్ 6వ తారీఖున రథం లోపలికి వెళ్తుంది. ప్రధానమంత్రి హోదాలో పివి నరసింహరావు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు. ఎటువంటి యాక్షన్ లేదు. జనరల్గా పైనుంచి ఏం ఆర్డర్స్ రాలేదు, మేమేం చేయలేము అంటున్నారు కింద యంత్రాంగం. వెళ్ళారు, పడగొట్టేశారు. అంటే నరసింహరావు గారికి కూడా ఇది ఇష్టమే. మసీదు పడగొట్టి రామాలయం కడతానికి సంకల్పంలో ఆయన కూడా లోపాయికారిగా అస్సలు కాదు. ఏం చేసి ఉండవలసింది? అప్పుడు చంపేసి ఉండవచ్చు. యాక్షన్ ఉన్నారు కదా సార్. యాక్షన్ అంటే కాల్చాలి, కాల్స్తే చచ్చిపోతారు. అదే కోరుకున్నారు బీజేపీ. డెఫినెట్గా ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది, చంపేస్తారు. చంపేస్తే నేషనల్ లెవెల్లో మనకు బాగా పెరుగుతుంది అనే కోరుకున్నారు వాళ్ళు. పివి గారు తెలివిగా ఏం చేశాడంటే, ఏమి చేయొద్దు, మీరు అలా ఊరుకోండి, లాఠీలు కూడా వాడకుండా జనం అందరినీ మళ్ళీ రైళ్ళు ఎక్కించి పంపించేయండి అన్నాడు. ఆయనకి తెలుసు దీని రెపర్కషన్స్ నా పదవి పోతుందని. పోయినా పర్వాలేదు అనుకున్నాడు. అవిశ్వాస తీర్మానంలో కూడా అదే చెప్పాడు. ఏం చేస్తామో ఇప్పుడు కాన్స్టిట్యూషన్, అది చాలా పెద్ద పాయింట్ మీరు అడిగింది. కాన్స్టిట్యూషన్గా ఒక ముఖ్యమంత్రి వచ్చి నేను ఈ మసీదుని కాపాడే బాధ్యత నాది, నేను కాపాడుతాను అని ఎఫిడవిట్ ఇచ్చాడు. గవర్నర్ అడిగారు, ఏంటని జనం అంతా పోగొడిపోతున్నారు, ఏంటి పరిస్థితి? గవర్నర్ సత్యనారాయణ రెడ్డి గారని మన ఆంధ్ర ఆయన రిపోర్ట్ ఏమి రాశాడంటే, ఏమీ లేదు, మసీదు కాపాడబడుతుంది అని ఆయన రాశాడు. అప్పటితో ఊరుకోకుండా అర్జున్ సింగ్ అని ఒక మంత్రిని పంపారు, చూసిరా నువ్వు ఏం జరుగుతుందని. ఆయన వచ్చి ఆయన చెప్పాడు, మసీదుకి ఏమీ ప్రమాదం లేదు, అదేది మసీదు కాదు, దాన్ని ఏమనేవారు, కట్టడం, వివాదాస్పద కట్టడానికి ఏమీ ప్రమాదం లేదని ఆయన ఇచ్చాడు. అందరూ అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు పడగొట్టేశారు. ఏం చేయాలి అన్న దాని మీద పివి గారు అదే అడిగాడు. కాన్స్టిట్యూషనల్గా ఇలా జరిగినప్పుడు నేను నిన్ను నమ్మట్లేదు అనడానికి ప్రధానమంత్రికి లేదు. ముఖ్యమంత్రి ఇచ్చాడు, నమ్మి తీరాలి. కోర్టులో వేయించాడు ఎవరి చేత. కోర్టు కూడా అదే అంది, ఇంత క్లియర్గా ఇవన్నీ ఉంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టమని మేము అలా రికమెండ్ చేయగలమని. అందుకే సరిగ్గా మసీద్ పడగొట్టేసిన రోజు రాత్రి కోర్టు ఆయన ఇంట్లో, వెంకటాచలయ్య గారు చీఫ్ జస్టిస్, ఆయన ఇంట్లో మీట్ అయ్యి అప్పటికప్పుడు ప్రెసిడెంట్ రూల్ పెట్టి అప్పటికప్పుడు కళ్యాణ్ సింగ్ని సస్పెండ్ చేసి, అది ఒక రోజు ముందు చేయాలంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది అబద్ధం ఆడారు, మోసం చేశారు. ఏమీ లేదు, మోసం చేశారు, మేము చేయట్లేదని చేసేసారు. చేసేసిన తర్వాత కళ్యాణ్ సింగ్ రాజమండ్రి వచ్చి స్పీచ్లో చెప్పాడు, నాకు రాజ్యాంగం కన్నా రాముడి ఆలయమే ముఖ్యమని, రాజమండ్రిలో. మరి వాళ్ళు ఇలా అన్నప్పుడు ఏం చేస్తాం? మీ ప్రాణాలు తీయడమే నాకు మెయిన్, నా ప్రాణం పోయినా పర్లేదు అన్నప్పుడు ఒకటేదో రూల్ ఉంది, ప్రాణాలు తీసుకోవటం, అవి ఐపీసీ ప్రకారం. ఇవన్నీ మర్చిపోయారు. పివి గారే జయించడానికి ఒకటి ఉంది. ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. పివి గారితో నేను అనేక సార్లు ఇదే విషయం మీద కూర్చొని మాట్లాడడం వల్ల నాకు కొంచెం ఎక్కువ తెలుసు. పివి గారు ఆర్ఎస్ఎస్ అన్న బీజేపీ అన్న పూర్తి వ్యతిరేకి. నాతో అనేక సార్లు చెప్పాడు, నాకే చెప్పాడు. సో పివి గారు చేసింది ఇంకోటి ఉంటే ఏం చేసి ఉండను అది అడగాలి, కాల్చేయాలి. అక్కడ మసీదు పడుతుంది అనగా మసీదు మీద జనం ఎక్కి చూస్తూ ఉంటాం, పట్ పని కొడితే మనుషులు రాలిపోయేలా కొట్టాలి, అంతకు మించి గత్యంతరం లేదు. కొట్టుంటే బాగుండు కాంగ్రెస్ పార్టీకి, కానీ దేశానికి బాగుండదండి. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసు పివి నరసింహరావు అన్న ఆయన దేశం ముందుగా చూసుకున్నాడు. ఈ దేశం మొత్తం మీద ఆ టీవీలో కనుక అలా జనాలు కాల్ చేస్తూ పడిపోతుందో చూసారా, మొత్తం హిందువులందరూ యాంటీ ముస్లిం అయిపోతారు. యాంటీ కాంగ్రెస్ ఎవరు, యాంటీ ముస్లిం, అదే వాళ్ళకి కావాల్సిందే. ఇవాళ నడుస్తున్నదంతా యాంటీ ముస్లిం ఒకటి తీసుకురావాలని. ఏమన్నా అంటే పాకిస్తాన్ చూపిస్తారు, ముస్లిమ్స్ అందరూ పిల్లల్ని కనేస్తున్నారు, పెరిగిపోతున్నాం అని. అన్నీ తప్పు, అన్నీ వాళ్ళు చెప్తున్నాం అన్నీ అబద్ధాలు. గాంధీ గారే వాళ్ళ అమ్మకు పుట్టలేదంటారు. ఇంకా అసలు ఏ లెవెల్కి వెళ్ళిపోతున్నారంటే, మనం దేవుడి కింద పూజించే గాంధీ గారే వాళ్ళ అమ్మకు పుట్టలేదు. నెహ్రూ అయితే అసలు వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళు ఎవరికి పుట్టలేదు. పివి నరసింహరావు ఇచ్చారు కదా సార్ బీజేపీ. మరి ఆ లెక్కన మీరు చెప్పేదానికి భారతరత్న ఇచ్చారు 3 రోజుల క్రితం. భారతరత్న పివి నరసింహరావు గారికి, కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు. కర్పూరి ఠాకూర్ని అసలు ఎప్పుడైనా వీళ్ళు బతకనిచ్చారా? జనసంఘాలు చీఫ్ మినిస్టర్గా ఉన్నంతకాలం నానా బాధలు పెట్టేశారు. ఆ కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు. ఇది రాజకీయంగా అవసరాలు ఉండిస్తారు. ఇవాళ వాళ్ళ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిన పటేలే వాళ్ళకి దైవం. 600 అడుగులు విగ్రహం కట్టారు.
బోస్ అంటే అసలు ఎవడన్నా సరే వచ్చి కాషాయ బట్టలు వాళ్ళు ఓటు అడిగితే కాల్చిపారేయండి అని చెప్పినటువంటి బోస్ కూడా వాళ్ళకి అయిపోయాడు, వాళ్ళ మనిషి అయిపోయాడు. అందుకని రన్ అవుతుంటాయి. అద్వానీ గారు ఇచ్చినప్పుడు ఇంటికి ఇవ్వడంలో ఏంటి అంతరార్థం ఏంటి? అంతరార్థం ఏం లేదు. పివి నరసింహారావు మీద ఆయన కాంగ్రెస్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత పివి గారు మళ్ళీ వెనక్కి రాలేదు. కాంగ్రెస్ హైకమాండ్కి పివి గారికి పడదన్న కథని అందరూ సామాన్యంగా నమ్మేవాళ్ళ లెవెల్లో నమ్ముతున్నారు అందరూ. సోనియా గాంధీ గారికి పివి గారికి పడదని నేను నమ్మను. మామూలుగా దానివల్ల అంత బెనిఫిట్ పొందొచ్చు. పివి కూడా ఇవాళ బతుకుంటే మా వైపే ఉండను అన్న ఫీలింగ్ ఉంది. పివి గారి ఫ్యామిలీ కూడా చాలామంది చేరిపోయారు. అవునండి. సో సీతారాం కేసరి అన్నప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయని అందరికీ తెలుసు. సీతారాం కేసరి అది అందరికీ తెలుసున్నదేగా. సీతారాం కేసరి గారిని ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఈయనకి అల్టిమేటం ఇచ్చి 24 అవర్స్లోగా సిపిపికి కూడా రాజీనామా చేసేయన్నాడు. చేసాడు. అదే ఈయన ఎప్పుడూ క్రమశిక్షణ వాటి మీద తప్పలేదు. పివి గారు ఎప్పుడూ కాంగ్రెస్ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలి. జీవితం అంతా ఆయన కాంగ్రెస్ వారిగానే ఉన్నారు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం మా డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ మావి అని చెప్తున్నారు. ఈయనేమో ఇవన్నీ నావని చెప్పి ఈయన పేరు వేసుకుని ఈయన ఇస్తున్నారు. అసలు ఎవరు ఇది? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారా? అన్ని మనమే అంటే రెండు కింద ఉన్నాయి కదా, అటు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనుకుంటున్నాం కదా. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకి ఏం డబ్బు ఇవ్వదండి. కేంద్ర ప్రభుత్వం వచ్చిన డబ్బులు 42 పైసలు మనకి ఇచ్చేస్తుంది మన స్టేట్ నుంచి వెళ్ళిన వాటిలో. ఏవైనా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది, దాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం కట్టాలి, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు డబ్బులు. 2014 నాటి రేట్లే ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఒప్పేసుకున్నాడు అంటారు. చంద్రబాబు నాయుడు గారు నేను ఒప్పుకోలేదు అంటాడు. కాగితం లేదు, పత్రం లేదు. బీజేపీ వారికి ఇక్కడ పెద్ద డబ్బులు సహాయం చేసే పరిస్థితిలో ఉన్నారని నేను అనుకోను. మన స్టేట్కి ఇతను అప్పు చేస్తున్నాడు, పంచిపెడుతున్నాడు. బియ్యం కూడా మేమే ఇస్తున్నాం అని చెప్తున్నారు. బియ్యం ఇస్తున్నారు, ఇచ్చిన దానికి మళ్ళీ వీళ్ళు కలుపుతున్నారు. వాళ్ళు ఇచ్చేదంతా ఫ్రీ బియ్యం. అదే చాలా అభివృద్ధి జరిగింది భారతదేశంలో అని చెప్తూ 82 కోట్ల మందికి ఇంకా ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. 82 కోట్లు అంటే ఇంకేం అభివృద్ధి? సగం జనాభా కన్నా ఎక్కువ జనాభా ఉచిత బియ్యం తీసుకునే పరిస్థితిలో ఉంటే దేశంలో ఇంకా అభివృద్ధి అంటే దేశం అభివృద్ధి చెందిందా? దేశమే 82 కోట్ల మందికి ఇస్తున్నారట. అలా అని కాదు, బిలో పవర్టీ. మనకి ఎలా ఉంటుందంటే బిలో పవర్టీ లైన్ వాడి జీవన స్థితిగతులు మెరుగుపడితే దేశం అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క, నా లెక్క ప్రకారం. దేశంలో అదానీ గారి సంపాదన, అంబానీ గారి సంపాదన 100 రెట్లు పెరుగుతుంది. అది లెక్కేసుకుంటే ఇలాగా అది త్రూఅవుట్ ద వరల్డ్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్లో పెరుగుతున్నారు వాళ్ళు. దాని ఫలితం వీళ్ళకి ఏమొచ్చిందన్నది చూడాలి. ఏ గవర్నమెంట్ అయినా అది చూడాలని మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా రాసుకున్నాం. మెయిన్ పవర్టీ ఎరాడికేషను, సోషలిస్టిక్ ఇది తీసుకురావాలి, సమానత్వం తీసుకురాగలగాలి, అట్టడుగులో ఉన్న జనం పరిస్థితి బాగుపడేలా చూడాలి. నాకైతే ఏం కనపట్లేదు అది. అలాగే ఉంది. ఇంకా 82 కోట్లు ఎప్పుడు ఇచ్చామండి మనం? 82 కోట్ల మంది ఇంకా ఉచిత బియ్యాన్ని తీసుకునే పరిస్థితిలో ఉన్నారంటే అభివృద్ధి లేదు. అంతే కదా, అంతే కదా. అభివృద్ధి అనేది ఏమో మరి ఎందుకు అంత పెరిగిందో. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇంత లేదు, 27% ఉండేది. ఇప్పుడు 50% దాటిపోయినట్టేగా. మరి మేము ఎక్కువ అభివృద్ధి సాధించాం అని మోదీ గారు గవర్నమెంట్లో చెప్తాం. అదే ఇందాక కూడా మనం ఇప్పుడు ఈ ఇళ్ళు జగన్ ఇళ్ళు కూడా స్థలాలు మావి ఇళ్ళు అతనివి 2 పేరు చెప్పాలని అంటున్నారు ఈ మధ్యన కొత్తగాను. స్థలాలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా సార్? ఏమో మరి అందులో నేను డీటెయిల్గా చూడలేదు. ఇది ఎప్పటి నుంచో ఉంది. కేంద్రం ఇచ్చే డబ్బుల్లో స్టేట్ పంచిపెట్టి మాకు లేకుండా చేస్తుందని. అయితే మీరు మీ స్టేట్లో ఎందుకు పంచిపెట్టట్లేదని వీళ్ళు అడిగి, ఈ కేంద్రమే ఇచ్చే డబ్బు అయితే పక్కనే బీజేపీ రూల్డ్ స్టేట్స్లో మేము ఇస్తున్నవన్నీ ఎందుకు ఇవ్వట్లేదని వీళ్ళు అడుగుతారు. అలా ఈ ఘర్షణ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎవరిచ్చారు అన్నది ఏంటి, ఎవరిచ్చినా సరే మనం ప్రజలు ఇచ్చిన డబ్బే ఇస్తారు. ఎవడో వాళ్ళ ఆస్తులు అమ్మి ₹1 ఎవరు, వాళ్ళ ఆస్తులు పెరుగుతూనే ఉంటాయి. అందుకని మనకు తెలుసు కదా, మనం దాని మీద ఎవరిచ్చిన డబ్బు అన్నది తేల్చడం అనేది మన వల్ల జరిగే పని కాదు. అది సంక్షేమం నడుస్తూ ఉంటుంది. సంక్షేమం నడుస్తుంది, మార్చేస్తారు. ఆ అకౌంట్లోంచి ఈ అకౌంట్లో తీస్తారు, ఈ అకౌంట్లోంచి ఆ అకౌంట్లో పెడతారు. కాగు వాడు రాస్తూ ఉంటాడు, కాగు ఎవడో పట్టించుకోడు. కాగు మీద ఇంతకుముందు నేను ప్రతి ఏడు కాగు రాగానే ప్రెస్ మీట్ పెట్టేవాడిని. ఇప్పుడు కాగు మీద ప్రెస్ మీట్ అంటే ఎవరికి ఇంట్రెస్టే లేదు. విషయాలన్నీ ఎవరు పట్టించుకుంటారండి కాగని. సో నెమ్మదిగా ఇది ఏంటంటే ఎలక్షన్ ఎలా నెగ్గాలి అన్నదే రాజకీయ పార్టీల ప్రధాన ఉద్దేశం అయిపోయింది.
నిజంగా బెయిల్ మీద ఉంటే పోటీ చేయకూడదు అన్నాం అనుకోండి, అందరి మీద ఏదో కేసు పెట్టి లోపలేసి బెయిల్ మీద ఉండేలా చేస్తారు. చంద్రబాబుకి మంచిగా జరుగుతుంది అనుకున్నా, కానీ ఏమో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా దీనిగా రియాక్ట్ అయ్యారు, వైలెంట్గా రియాక్ట్ అయ్యారు. నన్ను బూతులు తిట్టి అన్ని జాగ్రత్తగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి, దొరికాడు మనకి. ఎవరన్నా అంతే.